మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నారద మహర్షి ఎందుకు ఒకచోట నిలబడరు? ఆయన ఎందుకు 3 లోకాలలో తిరుగుతూనే ఉంటారు? ఇది శాపమా? లేదా దేవుడు ఆయనకిచ్చిన వరమా? ఈరోజు మనం ఆ అద్భుతమైన రహస్యాన్ని తెలుసుకుందాం. నారద మహర్షి బ్రహ్మదేవుని మానసపుత్రులు. విష్ణు భక్తుల్లో అగ్రగణ్యులు. వారి చేతిలో వీణ, నోటిలో నారాయణ నామం. ఇదే వారి జీవితం. కాని పూర్వజన్మలో నారదుడు ఒక దాసీపుత్రుడు. పేరు తెలియని ఆ బాలుడు ఋషుల సేవలో పెరిగాడు. వారి సత్సంగంలో, వారి ప్రసాద స్వీకారంలో ఆ బాలుడికి విష్ణు భక్తి మొలకెత్తింది. తల్లి మరణించింది. ఒంటరిగా అడవిలో తపస్సు చేశాడు. విష్ణుమూర్తి ప్రసన్నుడయ్యాడు. కాని ఆయన ఒక విషయం చెప్పాడు. నీ పాపాలు ఇంకా పూర్తిగా తొలగలేదు. ఈ జన్మలో నీకు నా దర్శనం కలుగదు. కాని నీ తపస్సు వ్యర్థం కాదు. తర్వాతి జన్మలో నువ్వు నా పరమ భక్తుడివి అవుతావు అని. మరుజన్మలో నారదుడు బ్రహ్మ మానస పుత్రుడిగా జన్మించాడు. విష్ణు భక్తిలో లీనమయ్యాడు. కాని ఒకసారి బ్రహ్మదేవుడు నారదుణ్ణి సంసారం చేయమని చెప్పాడు. అది లోక కళ్యాణం కోసం. అందుకు నారదుడు నిరాకరించాడు. నాకు విష్ణుసేవ తప్ప మరొకటి అక్కర్లేదు తండ్రి అన్నాడు. అప్పుడు బ్రహ్మ కోపించాడు. నువ్వు ఒక చోట స్థిరంగా ఉండలేవు. 3 లోకాలలో తిరుగుతూనే ఉంటావు అని శాపం ఇచ్చాడు. కాని ఇక్కడే అసలు రహస్యం ఉంది. నారదుడు ఆ శాపాన్ని విని నవ్వాడు. ఎందుకంటే ఈ శాపమే అతనికి వరంగా మారింది. 3 లోకాలు తిరగడం వల్ల నారదుడు అన్ని చోట్ల విష్ణునామాన్ని వ్యాప్తి చేయగలిగాడు. సురలోకం, భూలోకం, పాతాళం ఇలా అన్ని చోట్ల ధర్మాన్ని స్థాపించాడు. రాముడి కథను వాల్మీకి చెప్పాడు. కృష్ణుడి జన్మకు మార్గం సుగమం చేశాడు. ప్రహ్లాదుడికి విష్ణుభక్తి నేర్పాడు. ధ్రువుడిని తపస్సు దిశగా నడిపించాడు. ఒక్క నారదుడు లేకపోతే ఈ సనాతన ధర్మం యొక్క ఎన్నో గాథలు మనకు అందేవే కాదు. మనం జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు అనుకుంటాం, ఇది నాకు శాపమని, ఇది నా దురదృష్టమని. కాని నారద మహర్షి జీవితం మనకు ఏం చెప్తోంది? భగవంతుడు మనకు ఇచ్చే ప్రతి పరిస్థితి ఒక ప్రయోజనం కోసమేనని, మన కష్టమే మన కర్తవ్యం అవుతుందని, మన పరిమితులే మన శక్తి అవుతాయని. నారదుడు శాపాన్ని శాపంగా చూడలేదు. అది విష్ణు సేవకు అవకాశంగా చూశాడు. అందుకే నారద మహర్షికి నమస్కారం చేద్దాము. మన జీవితంలో కూడా ప్రతి కష్టాన్ని ఒక అవకాశంగా చూద్దాము. భగవంతుడు మనతోనే ఉన్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన శ్రీ గురువు మాట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తరువాత వీడియోలో మరో అద్భుతమైన కథతో కలుద్దాం. కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ అని చేర్చడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.